శ్రీ గురుచరితము 20వ అధ్యాయము. ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం జయ జయ శ్రీ నృసింహ సరస్వతి. ఓం శ్రీ గణాధిపతయే నమః. నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి చేతులు జోడించి ఇట్లు ప్రశ్నించుచుండెను. స్వామివారు గంధర్వ నగరమును గూర్చి వెళ్ళియు ఆ అమరపురమున ఔదుంబర సమీపమున అదృశ్య రూపమున ఉండియే ఉన్నారని మీరు చెప్పి ఉంటిరి. స్వామివారు ఆ క్షేత్రమును వదిలి వెళ్ళిన తరువాత ఎవ్వరైనా అచ్చట స్వామివారిని సేవించి ఫలప్రాప్తి నొందిరా, దయచేసి సెలవిండని ప్రార్థించెను. అప్పుడు సిద్ధమునిట్లు చెప్పుచున్నాడు. గురు లీలలు పూర్తిగా వర్ణించజెప్పనెవ్వరి తరము అయినను నీకు నిదర్శనముగా అచ్చట జరిగిన ఒక వృత్తాంతమును నీకు చెప్పుచున్నాను. సమూహితుడవై వినుము. సిరోతలు అను గ్రామము కలదు. అచ్చట వేదశాస్త్ర పారంగతుడైన గంగాధరుడు అను ఒక బ్రాహ్మణుడు కలడు. ఆయనకు సుశీలైన పతివ్రతయగు భార్య కలదు. వారికి 5 పుత్రులు పుట్టుటయు మరణించుటయు సంభవించెను. ఎందరో దేవతలను ఆరాధించిరి, కాని వారికి నెట్టి ఫలము లేకపోయెను. వ్రతములను ఉపవాసములను కూడా ఆచరించిరి, ఏమీయూ లాభము లేకపోయెను. అప్పుడు ఆ బ్రాహ్మణుని భార్య పుత్ర శోకముచే పీడింపబడి కర్మ విపాకమును చెప్ప సమర్థుడైన ఒక బ్రాహ్మణుని సమీపించి పుత్ర దుఃఖము కలుగుటకు కారణమేమని ప్రశ్నించెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇట్లు చెప్పుచుండెను. ఎవరు గర్భపాతమునర్తురో, పరద్రవ్యము అపహరింతురో, గోవుల గాని అశ్వములను గాని హింసింతిరో అట్టివారు రాబోవు జన్మమున వంధ్యులగుదురు. ఒకవేళ పుత్రులు పుట్టినను మరణింతురు. నీవు పూర్వజన్మమున శౌనక గోత్రకుడవు ఒక బ్రాహ్మణుని వలన 100 రూప్యములను అప్పుగా కొని అతడెంత అడిగినను నీవు తిరిగి ఇవ్వనందున ద్రవ్య లోభముచే అతడు ఆత్మహత్య చేసుకుని పిశాచమయ్యను. అతనే నీ సంతానమును హింసించుచున్నాడు. చేసిన కర్మభోగము చేతనే క్షమించును అని చెప్ప ఆమె కడు భిన్నురాలై జన్మాంతరమున తానునర్చిన పాపమునకు పశ్చాత్తాపము నుండి ఆ బ్రాహ్మణునకు నమస్కరించి చేతులు జోడించుకొని, స్వామి, మహాపాపిని, నేను చండారురాలను, విషము భక్షించి తిని తమరు దయించి నా పాపము శమించుటకేదైనా ఉపాయమున సెలవిండని ప్రార్థించెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఈ నిమిత్తముగా చచ్చిన బ్రాహ్మణుడు పిశాచమయ్యను. అతనికి వంశీయులు లేకపోవుట చేత కర్మయు జరిగి ఉండలేదు. కాన నీవు అతనిని ఉద్దేశించి ప్రేతకర్మను ఆచరించుము. అతని ద్రవ్యమును నీవు అపహరించితివిగాన ఆ గోత్రీయుడగు బ్రాహ్మణునకు అంత ద్రవ్యమును ఒసంగము. కృష్ణానదీ తటమున పంచగంగా సంగమమున ఒక 1 రోజులు గురుమూర్తి పాదుకలను ఆరాధించుము. ఆ స్థానము పరమ పావనము. అట్టొనర్చితివేని శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి అనుగ్రహము వలన నీ దోషములన్నీయు నశించుటయేగాక నీకు పూర్ణాయుష్మంతుడగు పుత్రుడు కలుగగలడు అని చెప్పెను. అప్పుడు ఆమె ఆ బ్రాహ్మణునితో, అయ్యా, నేను కడు బీదరాలను. 100 రూప్యములు నాకెచ్చట నుండి దొరకగలవు? మీరు చెప్పినట్టుల 1 రోజుల ఆ క్షేత్రముల నియమముతో శ్రీ గురుమూర్తి యొక్క పాదుకలను సేవించదా అని చెప్ప బ్రాహ్మణుడును అందులకు సమ్మతించెను. అప్పుడు ఆమె సంతోషమున ఆ క్షేత్రమునకు వెళ్ళి సంగమమును పాపనాశనమునను కామ్య తీర్థమునకు స్నానమునొచ్చి 7 పర్యాయములు కలశములతో ఉదకమును తెచ్చి ఉదుంబర వృక్షమును తడిపి శ్రీ గురుపాదుకల భక్తితో పూజించి ఉపవాస నియమముతో ప్రదక్షిణ చేయుచుండెను. ఇట్లు 3 రోజులు గడిచెను. 3వ రోజు రాత్రి స్వప్నమైన ఆమెకు పిశాచము కనబడి, నా ద్రవ్యము అపహరించి నీవిచ్చట ప్రదక్షిణలు చేయుచుంటివా? నీ వంశనాశనము చేసేదా? నా ద్రవ్యమిమ్ము, నిన్ను సంహరించేదను అని ఆమె మీద పడబోగా ఆమె భయముతో లేచి ఆ మేడి చెట్టును సమీపించెను. అచ్చట గురుమూర్తి ఆమెకు ప్రత్యక్షముగా కనపడ ఆమె వారి చాటునకు పోయెను. అప్పుడు స్వామివారు ఆమెకు అభయమిచ్చి, నా భక్తురాలగు నీమును ఎందుకు హింసించుచున్నావు అని ఆ పిశాచనమును ప్రశ్నింప, ఆ పిశాచము, స్వామి, ఈమె జన్మాంతరమున నా ద్రవ్యమును అపహరించెను. అందుమూలమున నేను మరణించుటయు పిశాచమగుటయు సంభవించెను. మీరు యతీశ్వరులు. ఇట్టి మీరు నా శత్రువగు ఈమె ఎందు పక్షపాతము చూపుట ధర్మము కాదు అనగా స్వామివారు కోపించి, ఓరి, నిన్ను శిక్షించెదను. ఆమె జోలికి పోకుము. నేను చెప్పినట్టులా ఆచరించితివేని నీకును ఈ పిశాచత్వము తొలగి సద్గతి లభించగలదు. ఆమెకు శక్యమైనంత ద్రవ్యము నిన్నుద్దేశించి దానము చేయును. అంత మాత్రమున తృప్తి నొందుము. లేనిచో వెళ్ళిపొమ్ము. నా భక్తురాలగు ఈమెను నేను రక్షించెదను అని చెప్ప ఆ పిశాచము వారి దర్శనము మాత్రముననే మనశ్శాంతి నొంది, స్వామి, నా అపరాధమును క్షమింపుడు. మీ ఆజ్ఞకు నేను బద్ధుడను. నాకు ఈ పిశాచత్వము లేకుండా చేయుడని ప్రార్థించెను. అప్పుడు స్వామివారు, ఈమె 10 దినములు నీ సద్గతి కొరకు కర్మనాచరించును. అందుచే నీకు పిశాచత్వము తొలగును అని చెప్పి ఆమెతో, అమ్మా, నీకు ఉన్నంత ద్రవ్యముతో ఈ ప్రేతమును ఉద్దేశించి కర్మను ఆచరింపుము. నీకు బ్రహ్మహత్యా దోషము నశించును.
నీకు పూర్ణాయుష్మంతులకు పుత్రికా పుత్రులు పుట్టుతారు. ఇచ్చటి అష్టతీర్థముల స్నానమునర్చి ఉదుంబర వృక్షమునకు నిత్యము 7 పర్యాయములు నీరు పోసి ఆ పాదుకలను ఆరాధించుము, నీ మనోరథము నెరవేరును అని చెప్పి స్వామివారు అదృశ్యమైంది. ఆమెయు గురుమూర్తి చెప్పినట్టులా ఆచరించెను. పిశాచము సద్గతి నుందెను. ఆమెకు బ్రహ్మహత్యా పాతకము నశించెను. ఒక రోజున ఆమెకు స్వప్నమున స్వామివారు దర్శనమిచ్చి 2 నారికేళ ఫలములను ఆమె ఒడిలో నుంచి, నీ వ్రతము సమాప్తమయ్యెను, ఈ ఫలముల భక్షింపుము, నీకు సంతాన వృద్ధి కలుగగలదు అని సెలవిచ్చిన అంతర్ధానముందిరి. ఆమె మెలకువ నుండి భర్తతో స్వప్న వృత్తాంతమును చెప్పి స్వామివారికిచ్చిన ఫలములను భక్షించి వ్రత సమాప్తి గావించి తమ గ్రామమునకు తిరిగి వచ్చెను. గురుకృపచే ఆమె గర్భవతి అయ్యెను. 9 మాసములు నిండా 2 పిల్లలు జన్మించిరి. బాలురకు 8 సంవత్సరములు రాగా వారిద్దరిలో జ్యేష్ఠునకు ఉపనయనము 2వ వానికి చౌలకర్మయు జరుప ముహూర్తము ఏర్పరచుకొనిరి. తగిన సంభారములను అన్నియూ సమకూర్చుకొనిరి. రేపు ముహూర్తమనగా దైవ వశమున ఆ ఇద్దరిలో పెద్దవాడు వ్యాధిగ్రస్తుడయ్యెను. ధనుర్వాతము చేత అతడి అవయవములు అన్నియూ బిగిసిపోయి 3 దినములట్లే బాధ నుండి 3వ రోజు రాత్రి మృతుడయ్యెను. అప్పుడు తల్లి కడు దుఃఖముతో శివరమును వృక్షస్థలమును బాదుకొనుచు నేల మీద పడి పొర్లుచు కంటికి కడు వెడుగా కన్నీరు కార్చుచు పిల్లవాని శవమి మీద పడి బాలుని గుణముల స్మరించుచు బోరున ఏడవసాగాను. నాయనా కుమారా, ఎచ్చటకు పోతివి, నేనేమి చేయుదును? నీ ముద్దు మాటలను నేనెట్లు మరువగలను? ఎంతో మంది పిల్లలు మరణించినను నీవు గర్భమున పడిన నాటి నుండి ఆ దుఃఖమును మరచిపోయి తిని. గురుమూర్తి వరమొసంగెను. దీర్ఘాయుష్మంతులకు పుత్రుడు పుట్టినని విశ్వసించి తిని. నీవు వార్ధక్యమున మమ్ములను కాపాడగలవని ఎంతయో ఆశ పెట్టుకుంటుని. అట్టి మమ్ముల అనాథలు చేసిపోవుట ధర్మమా అని నానా ప్రకారముల విలిపించుచుండ చుట్టుప్రక్కల వారందరూ ఆమెను సమీపించి, అమ్మా, దైవమునెవ్వరూ తప్పించగలరు. లలాటమున లిఖితమగు బ్రహ్మలిఖితమును మార్చనెవ్వరి తరము. అవతారములే స్థిరము కానప్పుడు మానవులమగు మన జీవితం ఎంత శాశ్వతము, దుఃఖించిననేమి ప్రయోజనము అని ఎంత ఓదార్చినను ప్రయోజనము లేకపోయాను. అప్పుడు ఆమె వారితో, నేను అమరపురమున నృసింహ సరస్వతి స్వామివారిని ఆరాధించి తిని. వారు నాకు 2 ఫలములను సంగి నీకు దీర్ఘాయుష్మంతులైన సంతానము కలుగగలరు అని వరమిచ్చిరి. వారి వాక్యమే వ్యర్థమైనచో నేను జీవించి ఏమి ప్రయోజనము? ఈ బాలునితోడ నేనును నా ప్రాణములు అర్పించదా అని చెప్పి స్వామివారిని స్మరించి, స్వామి, నాకింత బాధ కలిగించుచున్నారా? నీ వాక్యము సత్యమనియు మీరు సత్య సంకల్పురనియు నమ్మి విశ్వసించి తిని. మీరు విశ్వాసఘాతమునర్చితిరి. మీరు త్రిమూర్తి స్వరూపులని నమ్మి తిని. నన్ను రక్షించే సమర్థులు గాని మీరు ధ్రువుని విభీషణుని వారి వారి అభీష్టముల సంగి రక్షించురని నమ్ముతట్లు నన్ను మీరెందులకు ఉపేక్షించితిరి? ఎంతోమంది మీ పాదుకలను అర్చించుచున్నారు. అట్లు నర్చు వారికి మీరు అభీష్టములిచ్చెదరు అని నమ్మి తిని. నాకు తగిన శాస్తి అయ్యను. నీవు విశ్వాసఘాతకుడవని తేలినది. ఇక మీదట మిమ్ములనెవ్వరు విశ్వసింతురు. బ్రహ్మహత్యా దోషము చే పీడింపబడి మిమ్ముల శరణు నొంది తిని. ప్రథమమున అంగీకరించి ఇప్పుడు విడనాడి తిరి. ఒక గోవు వ్యాఘ్ర భయము చే పరుగెత్తి వచ్చ ఒక యవనుని గృహము ప్రవేశించవాడ దానిని హింసించునటున నా గతియు అయ్యను. దేవుని దర్శించని ఒక దురదృష్టుడు దేవాలయంలోనికి పోవుచుండ ఆ దేవాలయమే విరిగి వాని మీద పడినట్లయ్యను. ఓ గురుమూర్తి, నా గతి ఇట్లయ్యనని ఆమె దుఃఖించుచుండ ఇంతలో తెల్లవారెను. గ్రామములోని బ్రాహ్మణులందరూ వచ్చి, ఎందుకు దుఃఖించెదరు? మూర్ఖత్వమును విడనాడుము. బాలుని శవమిమ్ము, నదీ తీరమునకు సంస్కారమునకు తీసుకొని పోయేదము అనిరి. అప్పుడు ఆమె ఆ శవమును గట్టిగా తన పొట్టకు వస్త్రము చేయగట్టుకొని, ఈ బాలునితో కూడా నన్నును కాల్చివేయుడు అని చెప్పుచూ బాలుని శవమును వారలకు ఇవ్వకపోయాను. అందరూ ఆమె మూర్ఖత్వమునకు వింతపోవుచు చూచుచుండిరి. ఇంతలో మధ్యాహ్న కాలమయ్యను. గ్రామస్తులందరూ అచ్చటకు సమకూడిరి. కాని ఎవ్వరును ఆమె మనస్సునకు సమాధానమును చెప్పరైరి. అదే సమయమున ఆమె దృఢ భక్తికి మెచ్చి భక్తవత్సలుడైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఒక బ్రహ్మచారి రూపమున అచ్చటకు వచ్చి వారు ఆమెను గూర్చి చేయు హితబోధ పై అధ్యాయమున శ్రోతలు వినగలరు. ఇది గురుచరితమున 20వ అధ్యాయము సమాప్తము. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర.